హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అంటే ఈరోజు మనం ఎక్స్ నానో ప్రాజెక్ట్ ఎక్స్ నానో 8K వీడియోస్ వరకు అయితే రికార్డ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. మనం ఇక్కడ నుంచి అయితే స్టాండ్ నుంచి అయితే మనం వీడియో రన్ చేద్దాం. ఈ స్టాండ్ వచ్చేసి చాలా క్వైట్గా ఇచ్చాడు, కంఫర్టబుల్గా. ఈ ప్రొజెక్టర్ మనం లెన్స్ సెట్ చేయడానికి, ఫోకస్ సెట్ చేయడానికి 360 డిగ్రీ అయితే తిరుగుతుంది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి మోడల్ నెంబర్, ఇవన్నీ ప్రోడక్ట్ నెంబర్ ఇచ్చాడు. ఇది వెంటిలేషన్, క్యూసీ పాస్డ్, క్వాలిటీ టెస్ట్ పాస్డ్ అని ఇచ్చాడు. 360 డిగ్రీస్ అయితే ఇలా తిప్పుకోవచ్చు, మనం చూడొచ్చు. మీరు చూసారుగా 360 డిగ్రీస్ తిరిగింది. సో మీరు అండ్ యాంగ్లర్కి, మన రూమ్కి యాంగ్లర్ కూడా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. ప్రొజెక్టర్ ఇట్లా టర్న్ చేసుకోవచ్చు. ఓకే, టర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి పవర్ స్క్వాడ్ ఇచ్చాడు. పవర్ స్క్వాడ్ పక్కన మనకు ఫ్యాన్ వెంటిలేషన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ పవర్ స్క్వాడ్ వచ్చేసి మనకు వైర్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఏసీ స్క్వాడ్ ప్లగ్ ఇలా అయితే మనకు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పవర్ స్క్వాడ్ వస్తుంది. ఇక్కడ దీనిపైనే ఇక్కడ మీకు పవర్ బటన్ చూడొచ్చు, ఆన్ అయిపోతుంది. లాస్ట్లో నా డెమో చూపిస్తా, పర్ఫార్మెన్స్ ఎట్లుందో, ఆడియో ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటని మొత్తం చూపిస్తా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఇది లెన్స్ సెట్ చేసుకోవడానికి, అంటే క్లారిటీ సెట్ చేసుకోవడానికి. ఇది లెన్స్, ఫోకస్ లెన్స్ విత్ ఎల్ఈడి ల్యాంప్ ఉంటుంది లోపల. ఇది బ్రాండ్ నేమ్ బ్రాండ్. ఇది వచ్చేసి ఐఆర్ రిసీవర్. ఇది వచ్చేసి ఐఆర్ రిసీవర్. ఇది వచ్చేసి మనకు ఆడియో అవుట్పుట్, ఇన్బిల్ట్ స్పీకర్ ఉంటుంది. ఒక 10 వాట్స్ వరకు అయితే సౌండ్ వస్తుంది. ఇది వచ్చేసి హెచ్డిఎంఐ అవుట్, హెచ్డిఎంఐ ఇన్ ఇస్తాము. ఇది ఆడియో అవుట్పుట్కి 3.5mm జాక్ యూజ్ చేస్తాము. యూఎస్బి మనం వీడియోస్ చేసుకొని యూఎస్బి ప్లేయర్లో మల్టీమీడియా ప్రొసీజర్లో మనం యూఎస్బి నుంచి అయితే మనకు వీడియోస్ కానీ సినిమాస్ కానీ చూసుకోవచ్చు. ఇది కూడా ఐఆర్ రిసీవర్ కిందకి వస్తాయి రెండు. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఇచ్చాడు. ఇవి రెండు వెంటిలేషన్సే. సో ఇది ఎక్స్టర్నల్, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంటర్నల్ ప్రొసీజర్స్ సెట్టింగ్స్ ఎట్లుంటాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు డైరెక్ట్ నేను స్క్రీన్ నుంచి ఫోకస్ చేసి చూపిస్తాను. మొత్తానికైతే ఇంకొకటి ఏంటంటే, మీకు ప్రొజెక్టర్ వచ్చేసి 4900 పడుతుందండి. మన దగ్గర స్టాక్ ఉంది, ఒక 3 పీసెస్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా కావాలంటే నేను ఇంకా వేరే పీసెస్ కూడా తెప్పిస్తాను. ఆర్డర్ ఉన్న వాళ్ళు నా యూట్యూబ్కి కమెంట్ చేయండి, మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రొజెక్టర్కి ఏ స్క్రీన్ వాడాలి, ఏ స్క్రీన్ వాడితే బెటర్ చెప్తాను. అంతకంటే ముందు దీని రేంజ్ ఎంత, ఫోకస్ రేంజ్ ఎంత చెప్తాను. మ్యాక్సిమం 20 feet వరకు పెట్టుకోవచ్చు. స్క్రీన్ పెద్దగా 120 inches వరకు స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. లేదు నాకు హెచ్డి క్లారిటీ మంచి పిక్చర్ క్వాలిటీ కావాలంటే 8 to 9 feet వరకు అయితే పెట్టుకుంటే ఇంకా మంచి హెచ్డి క్లారిటీ వస్తుంది. లేకపోతే జనాలు ఎక్కువ ఉన్నారు, ఫంక్షన్స్ అయితేనే ఉన్నా, ఇంకేమైనా మన ప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే మ్యాక్సిమం 18 to 20 feet వరకు అయితే మ్యాక్సిమం వరకు వస్తుంది. 32 inches ప్రకారం 32 inches దీని రేంజ్. ఇంకా మీకు దీని ఫీచర్స్ నేను చెప్తాను. మీకు స్క్రీన్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా. స్క్రీన్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసి మీకు డెమో చూపిస్తాను. సో మనకు వచ్చేసి
డివైస్ డివైస్ వచ్చేసి క్లారిటీ వచ్చేసి 1008 పిక్సెల్ వరకు అయితే రెజల్యూషన్ ఇస్తుంది. డివైస్ చీపెస్ట్ ఎల్ఈడి చిప్ సెట్ ఎల్ఈడి బల్బ్, టైప్ ఫుల్ హెచ్డి, యాక్సెప్ట్ రేషియో 16:9 వస్తుంది. మ్యాక్సిమం ప్రొజెక్షన్ డిస్టెన్స్ 20 feet చెప్పాను ఇంతకు. హెచ్డి గ్రాఫిక్ మోడ్ ఎస్, 3D సపోర్ట్ చేస్తుంది. 3D గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు. డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో అంటే 2000:2 అంట. గ్రాఫిక్ మోడ్ వైబ్రేట్ వివెంట్. ఇంకోటి దీని మోడల్ వచ్చేసి HA109, కలరు సిమెంట్ గ్రే కలర్, మ్యాక్సిమం 600 mm ఎల్ఈడి, 36 inches డిస్టెన్స్. ఓకే, ఇవన్నీ స్పెసిఫికేషన్స్, ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్. మీకు ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ గురించి అయితే నేను చూపిస్తాను. సో స్క్రీన్ అయితే మీకు నేను 84 inches స్క్రీన్ వాడుతున్నాను. మీకు లాస్ట్ వచ్చేసి 120 inch స్క్రీన్ వరకు కూడా వాడుకోవచ్చు, 130 స్క్రీన్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. దీని రేంజ్ 130 స్క్రీన్ వరకు వస్తుంది. కాకపోతే నేను వాడింది ఏంటంటే నా రూమ్ చిన్నది కాబట్టి నేను జస్ట్ 84 inches స్క్రీనే వాడుతున్నా. మీకు ఆ ప్రొజెక్టర్ క్లారిటీ కూడా నేను చూపిస్తాను. సో పైన అయితే నేను నిన్న చూశాను, ఎస్టర్డే నేను క్లారిటీ చూశాను, ఎక్సలెంట్ వచ్చింది. చూశాక జస్ట్ టైఅప్ చేశాను. ఆ క్లారిటీ ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం స్క్రీన్ మెజర్మెంట్ తీసుకుందాం. 84 inches అంటే అడ్డం నిలువు ఎంత వస్తుందో చూద్దాం. సో స్క్రీన్ చూడొచ్చు మీరు. స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంది. 84 inches స్క్రీన్ ఇది. డౌన్ బాటమ్ హైట్ మీకు ఇప్పుడు కొలిసి చూపిస్తాను. హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది. అంటే పొడవు అడ్డం, పొడవు అంటే నిలువు, విడ్త్ అంటే అడ్డం. చూద్దాం ఇప్పుడు. మీకు టేప్తో కొలిసి చూపిస్తాను. సో ఇప్పుడు స్క్రీన్ అయితే కొలిసి చూద్దాం. ఫీట్ల లెక్కలో మీకు చెప్తాను. 84 inches అంటే హైట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ కరెక్ట్ 5 feet 4 feet ఉంది. ఓకే, 4.5 inches ఉంది హైట్. విడ్త్ చూద్దాం. విడ్త్ చూద్దాము. సో విడ్త్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. హైట్ చూసాము 4.5 inches ఉంది. విడ్త్ చూద్దాం. మీరు విడ్త్ చూడొచ్చు. అడ్డం వచ్చేసి 6 feet ఉంది. అడ్డం వచ్చేసి 6 feet ఉంది. చూడొచ్చు మీరు, 6 feet ఉంది. సో స్క్రీన్ వచ్చేసి మనకు ఇది యాంటీ రిఫ్లెక్ట్ స్క్రీన్. ఇది మంచిగా పనిచేస్తుంది. మీకు ఇప్పుడు మనకు క్లారిటీ ఎట్లా వస్తుందో మీకు చూపిస్తాను. ఒక పెన్ డ్రైవ్ వీడియో వేసి, ఒక మ్యారేజ్ వీడియో ఉంది, అది చూపిస్తాను. సో ప్రొజెక్టర్ అయితే
నేను ఆన్లో ఉంచాను. ఇది ప్లగ్ఇన్ అయితే చేశాను, ఏసీ స్క్వాడ్. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు రెడ్ బటన్ మీరు చూడొచ్చు. రెడ్లో మనకు అది పవర్ సప్లై అయితే రెడ్ బటన్ ఇండికేషన్, రెడ్ ఎల్ఈడి, సారీ ఎల్ఈడి, మినీ ఎల్ఈడి మనకు రెడ్ సిగ్నల్ ఇస్తుంది కదా, చూడొచ్చు. సో ఇక్కడ మనకు పవర్ బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొజెక్టర్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మనకు బ్లూ బటన్ వచ్చింది, ఇప్పుడు ప్రొజెక్టర్ కూడా ఆన్ అయిపోయింది. చూడొచ్చు ఎక్స్ నానో బ్రాండ్, క్లియర్ కట్గా చూడొచ్చు. మీరు స్క్రీన్కి కరెక్ట్ మ్యాచ్ అయితే అయింది. సో స్క్రీన్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనకు మెనీ ఆప్షన్స్ మొత్తం వచ్చేసినాయి, చూడొచ్చు. నా రూమ్ చిన్నది కాబట్టి నేను చిన్న స్క్రీన్ వాడాను. ఓవరాల్గా మనకు 120 స్క్రీన్ వరకు 140 స్క్రీన్ కూడా వాడుకోవచ్చు. సో దీని ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము ఎట్లా వస్తాయో. ఫస్ట్ అయితే స్క్రీన్ ఈ విధంగా చూడొచ్చు. ఇవన్నీ ఆప్షన్స్, అప్లికేషన్స్. ఇది వచ్చేసి వైఫై, మీరు చూడొచ్చు. ఇది వైఫై. ఫస్ట్ మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసుకోవాలంటే వైఫై అనేది కనెక్ట్ చేసుకోవాలంటుంది. వైఫై వచ్చేసి నాది ఆల్రెడీ కనెక్టెడ్, TRE61 అది నా నెట్వర్క్ కనెక్ట్ అయిపోయింది. మనకు బ్యాక్ వెళ్దాం. సో ప్రైమ్ వీడియో అప్లికేషన్ ఉంది, ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఉంది, యూట్యూబ్ ఉంది. అడిషనల్ మనం అప్లికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ విత్ లో బడ్జెట్. యాప్ స్టోర్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్, ఫైల్ మేనేజర్, స్టోరేజ్, గ్యాలరీ, ఓపెన్ బ్రౌజర్, గూగుల్ ప్లే స్టోర్ ఉంది, మీరు చూసుకోవచ్చు. షేర్ స్క్రీను, సిస్టమ్ అప్డేట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మన సెట్టింగ్లోకి వెళ్దాం. సెట్టింగ్ చూడొచ్చు మీరు. సెట్టింగ్స్లో నెట్వర్కింగ్ ఉంది. ఇంకోటి మన స్క్రీన్ కూడా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇట్లా జూమ్ ఇన్, ఫోకస్ లెన్స్ సిస్టమ్, జూమ్ అవుట్. ఇది కరెక్ట్, ఇప్పుడు మీకు కరెక్ట్గా అనిపిస్తుంది. సో ఇట్లా మన స్క్రీన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చెప్తాను ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి చూద్దాము. నెట్వర్కింగ్, ఇది బ్లూటూత్ ఆప్షన్ అంటే సౌండ్ సిస్టమ్ కూడా మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ అదర్ అంటే సెట్టింగ్స్. సో అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో సెట్టింగ్స్ సెట్ ఉన్నాయి. మెమొరీ ఏంటి, ఫ్యాక్టరీ రీసెట్ అంటే మీకు సెట్టింగ్స్ నచ్చపోయినా మీరు రీసెట్ అనేది చేసుకోవచ్చు. సిస్టమ్ అప్డేట్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్, సాఫ్ట్వేర్ వర్షన్ మారిన కొద్దీ మనకు ఆప్షన్స్, అప్లికేషన్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు చూడొచ్చు, బ్లూటూత్, యాప్స్, డివైస్ ప్రిఫరెన్సెస్. మనం ఆడియో సెట్టింగ్స్ అంటే కదా, మనకు ఆడియో గురించి మీకు చెప్తాను. ఇప్పుడు డివైస్ ప్రిఫరెన్స్కి వెళ్ళాక డేట్ అండ్ టైము, అబౌట్. సో అబౌట్ చూద్దాం ఫస్ట్. అబౌట్ సిస్టమ్ అప్డేటు, డివైస్ నేమ్,
ఫ్యాక్టరీ రీసెట్, స్టేటస్, మోడల్ నెంబరు, వర్షన్ లెవెల్, హార్డ్వేర్, కెర్నల్ వర్షన్, బిల్డ్. ఓకే. సో ఈ విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం బ్యాక్కి వెళ్దాం. డివైసెస్ డివైస్ నుంచి మొత్తం ప్రోడక్ట్ నేమ్, మొత్తం ప్రోడక్ట్ మోడల్, ఆండ్రాయిడ్ వర్షన్, సీరియల్ నెంబర్, మ్యాక్ అడ్రస్, టోటల్ స్టోరేజ్ అవైలబుల్, టోటల్ మెమొరీ అవైలబుల్, మెమొరీ చూసుకోవచ్చు మీరు. సో బ్యాక్ వెళ్ళాక ఇక్కడ మీకు సింగిల్ సోర్స్ డేట్ అండ్ టైం అంత అవసరం లేదు, మనకు ప్రొజెక్షన్ కాబట్టి. డేట్ అండ్ టైం అంటే స్పేస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, అవసరం లేదు. చేసుకుంటే చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే మీకు ఇలా సెట్టింగ్ సిస్టమ్ ఉంటుంది రిమోట్తో. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సోర్స్ అంటే హెచ్డిఎంఐ ఇన్పుట్. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే హెచ్డిఎంఐ సెలెక్ట్ అయిపోతుంది, హెచ్డిఎంఐ ఇన్పుట్ చేయొచ్చు. ఈ హెచ్డిఎంఐ మనం దేనికి చేస్తామంటే, ఇప్పుడు సరే ప్రొజెక్టర్ ఇచ్చిండు, మరి డిష్ చూసుకోవచ్చు, నెట్వర్క్ ఛానల్స్, మనకు సెటప్ బాక్స్ కనెక్టివిటీ చేసుకోవచ్చు అంటే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు ఫస్ట్ హెచ్డిఎంఐ ఆప్షన్ చూపెట్టిన, నేరుగా సెటప్ బాక్స్ నుంచి తీసుకొచ్చి జస్ట్ ప్రొజెక్టర్కి ఇచ్చారంటే మనకు యథావిధిగా సిగ్నల్ ప్లే అవుతుంది, పిక్చర్ క్వాలిటీను, ఆడియో కూడా ప్లే అవుతుంది. ప్రొజెక్షన్ మోడ్ సెలెక్ట్ చేద్దాం. సో ఫ్రంట్ ప్రొజెక్షన్, హ్యాంగింగ్ ప్రొజెక్షన్, రేర్ ప్రొజెక్షన్. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్రొజెక్షన్లో ఉన్నాం. హ్యాంగింగ్ అంటే అది మనకు రూఫ్ యాంగులర్ పెట్టి చూడడం. రేర్ ప్రొజెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, బ్యాక్ సైడ్ నుంచి మిడిల్ ఆఫ్ ది వాల్లో పెట్టడం, అది రేర్ ప్రొజెక్షన్ అవుతుంది. రేర్ హ్యాంగింగ్ ప్రొజెక్షన్ మనకు వెనక నుంచి మనం ఒక స్టాండ్ పెట్టి చూడడం. సో బ్యాక్ కొడదాం, కీ స్టోన్ చూద్దాం. కీ స్టోన్ అంటే మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, మీ స్క్రీన్ జరుగుతుంది. సో కిందికి కూడా ఇట్లా సెట్ చేయొచ్చు, కిందికి డౌన్ అప్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. స్క్రీన్ జూమ్ అంటే ఇట్లా, అంటే మనం అక్కడ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ యారో తీసి అడ్జస్ట్ ఇచ్చాడు, జూమ్ చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ జూమ్ ఉంటుంది, ఎంత అంటే అంత జూమ్ చేసుకోవచ్చు. స్క్రీన్ 100 ఇంచ్ పెరిగిపోయింది, మళ్ళీ జూమ్ తగ్గించుకోవచ్చు. రిటర్న్ బ్యాక్ చేద్దాం. ఒకసారి కీ స్టోన్ అయితే చెక్ చేద్దాం. కీ స్టోన్ సిస్టమ్ సెట్టింగ్. ఆటో కీ స్టోన్. సో ఈ ఆటో కీ స్టోన్ సెలెక్ట్ చేస్తే మొత్తం జూమ్ అయిపోతుంది. ఓకే. ట్రెపెజోడియల్ కాలిబ్రేషన్. సో మనకి ఇంత పెద్ద అవసరం లేదు కాబట్టి
మళ్ళీ ప్రొజెక్షన్కి వెళ్ళి ఆటోకి స్క్రీన్ నొక్కి లేదా విధంగా తీసుకొని అయిపోయింది. సో మనం సౌండ్ సెట్టింగ్ చూద్దాము. అదర్స్ అంటే ఆడియో ఎట్లా సెట్టింగ్ చేసుకోవచ్చు మనం చూద్దాం. ఇప్పుడు డివైస్ ప్రిఫరెన్స్కి రండి. అబౌట్ డేట్ అండ్ టైము, లాంగ్వేజ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. డిస్ప్లే అండ్ సౌండ్కి వెళ్ళండి. ఆడియో సెట్టింగ్ ప్రీసెట్ మోడ్ ఉంది, స్టాండర్డ్ ఉంది. ఇవన్నీ ప్రీసెట్ మోడ్, మనకు ప్రీసెట్ మోడ్ స్టాండర్డ్. ఇవన్నీ గ్రాఫికల్ మనకు ఈక్వలైజర్స్ అన్నట్టు. అది ఇన్బిల్ట్ సిస్టమ్ ఉంది. బ్లూటూత్ ఆప్షన్ కూడా తీసుకొని డిజిటల్ సౌండ్ సిస్టమ్ కూడా చేసుకోవచ్చు. మీకు అది కూడా మీకు ఎలాగో ఫైనల్గా చూపిస్తాను. ఏది మీకు వీడియో క్వాలిటీ చూపెట్టినాక చూపిస్తాను ఆడియో సిస్టమ్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలని. ఇంకోటి పిక్చర్ క్వాలిటీ చూడొచ్చు మీరు. కాంట్రాక్ట్, బ్రైట్నెస్ ఇట్లా కూడా పెంచుకోవచ్చు. కలర్, టింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బ్రైట్నెస్ కాంట్రాక్ట్ చూపిస్తాను. తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కాంట్రాక్ట్ తగ్గిస్తే మొత్తం లైటింగ్ అంతా పోతుంది. మినిమం 55 ఉంటే, ఒక 53 ఉంటే బెటర్. 53 పెట్టాను నేను. సో ఇట్లా అన్ని ఆప్షన్స్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ప్రొజెక్టర్లో. ఇప్పుడైతే వీడియో క్వాలిటీ చూద్దాము. వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుంది పెన్ డ్రైవ్తోనే చూడొచ్చు. ఇది మనకు ఒక 10 years బ్యాక్ తీసిన వీడియో. ఇది క్లారిటీ రాకపోవచ్చు. మీకు అనదర్ నా యూట్యూబ్ వీడియో కూడా ఏదన్నా పెట్టి చూపిస్తాను. మీకు క్లారిటీ బాగానే వస్తుంది. సో మీకు అదర్ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో యూట్యూబ్ అయితే ఇలా మీరు పిక్చర్ క్లారిటీ చూడొచ్చు. సో ఇది ఒకసారి చూద్దాం. పిక్చర్ క్లారిటీ మీరు ఎక్సలెంట్ అయితే వస్తుంది. సో సౌండ్ సిస్టమ్ చెప్పాను కదా, మీకు 2.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్ కావాలంటే ఈ ప్రొజెక్టర్ నుంచి ఎట్లా తీసుకోవాలి అంటే, మీరు ప్రోలాజికల్ 5.1 కూడా అయినా బాక్స్ ఉంటుంది, ఒకటి రికార్డర్ బాక్స్, ఒక థియేటర్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బ్లూటూత్ యూజ్ చేయొచ్చు. ప్రొజెక్టర్ నుంచి బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇలాంటి మినీ 5.1 యాంప్లిఫైర్ కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు కావాలంటే ఇంట్రెస్ట్ కమెంట్ చేయొచ్చు. సో దీనికి కనెక్ట్ చేయొచ్చు. మనకు బ్లూటూత్ సౌండ్ సిస్టమ్కి నేను టెస్ట్ చేశాను, బాగా వస్తుంది. ఒక ఊపర్ 2 స్పీకర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ప్యూర్ 5.1 డాల్బీ డిజిటల్ సిస్టమ్ కావాలంటే మీరు ఈ హైనా బాక్స్కి ఇక్కడ అమెజాన్ ఫైర్ స్టిక్ ఇవ్వాలి. ఇక్కడ హెచ్డిఎంఐ, ఈ హెచ్డిఎంఐ అవుట్ తీసుకొచ్చి ప్రొజెక్టర్కి ఇస్తాము, డిస్ప్లే వస్తుంది. ఇక్కడ నుంచి మనం సబ్ ఊపర్, సెంటర్, సరౌండ్ లెఫ్ట్ ఇవన్నీ తీసుకుపోయి యాంప్లిఫైర్కి ఇస్తాము. ఇట్లాంటి
సో అయినా బాక్స్ అయితే కనెక్ట్ చేశాను నేను. బ్లూటూత్ మోడ్ అయితే ఆన్ చేశాను రిమోట్తోని. రిమోట్ వచ్చేసి అయినా రిమోట్ ఇది. సో మనం రిమోట్తో కూడా వార్నింగ్ సిస్టమ్ పెంచుకోవచ్చు. ఈ రిమోట్తో కూడా పెంచుకోవచ్చు. సో దీని వచ్చి హెచ్డి బ్లూటూత్ అని బ్లింక్ అవుతుంది. మనం ప్రొజెక్టర్లో చూద్దాం ఇప్పుడు. దీని బ్లూటూత్ బ్లింక్ అయినాక మనం ఈ యాంప్లిఫైర్ పవర్ సప్లై ఇస్తే ఈ బోర్డును బీటీ బోర్డు ద్వారా సాయం ద్వారా ఊఫర్ను అక్కడ ఒక స్పీకర్ ఉంది. మీకు సౌండ్ ఎట్లా ఏ విధంగా వస్తుందో చూద్దాము. సో ప్రొజెక్టర్ స్క్రీన్ వచ్చి ఇది. సో బ్లూటూత్ కనెక్టివిటీ అయిందా లేదో చూద్దాము. బ్లూటూత్ కనెక్టివిటీ చేద్దాము. సో బ్లూటూత్ ఆన్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు హెచ్డి 820 అని ఉంది. అదే మన అవైలబుల్ డివైసెస్. సెలెక్ట్ చేసుకుందాం. సర్చ్ ఫినిష్డ్. పేరింగ్ అవుతుంది. ఈ హైనా బాక్స్కి బ్లూటూత్ కనెక్టెడ్ అయిపోయింది. యాంప్లిఫైర్ అయితే పెడదాం ఇప్పుడు. సో ఇదంతా మీ గురించి ఇదంతా సెటప్ చేసి వీడియో అయితే చేయబడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో యాంప్లిఫై ప్లగ్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేశాను. సో 16 అనే సౌండ్ పెట్టాను. సో ఇదే టోటల్ సెటప్ అయితే ఉంచాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.